Charu, we are finally here. Spring Mandir. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మథురా, వృందావన్ అండ్ ఆగ్రా వ్లాగ్ అనమాట. రైట్ ఆఫ్టర్ జైపూర్. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ మన పాత జైపూర్ వీడియో. ఆ రోజు నైట్ పెళ్ళి అయిన నెక్స్ట్ డే మేము ఫ్రెండ్ పెళ్ళికి అటెండ్ అయిన నెక్స్ట్ డేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బ్రంచ్ కింద పరాటా తిన్నాము. నేను హానెస్ట్గా చెప్తున్నా, ప్రపంచం మొత్తంలో ద బెస్ట్ పరాటా నేను తిన్న వాటిలో. ఇట్ వాజ్ సో గుడ్, సో పర్ఫెక్ట్ అనమాట. ఆ తర్వాత మేము జైపూర్ నుంచి మథురాకి బుక్ చేసుకున్నాము ట్రైన్. అది వచ్చేసి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అనమాట. మేము ఆ ట్రైన్లో మథురాకి రీచ్ అయిపోయాము. నైట్ అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అండ్ వీ ఆర్డర్డ్ సమ్ ఫుడ్ అండ్ వీ స్లెప్ట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బర్సానాకి స్టార్ట్ అయిపోయాము, రెంటింగ్ క్యాబ్. సో అక్కడ వీఆర్ గెటింగ్ రెడీ లైక్ రాధా. దేవర్ టెల్లింగ్, మిమ్మల్ని రాధా అలా రెడీ చేస్తాము, డూ యూ వాంట్ ఇట్ అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ బేసికలీ నేనేం ప్రిఫర్ చేస్తానంటే, ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ అండ్ అక్కడ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడానికి, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చూస్తాను. సో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ ఇలా ఇలా వాక్ చేసి మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి మనకి రాధా అండ్ కృష్ణ టెంపుల్ అనమాట. బర్సానా ఇస్ బేసికలీ రాధాస్ పుట్టిన ప్లేస్ అని చెప్తారు. సో దెన్ వైల్ లైక్ హెడింగ్ బ్యాక్ టు వృందావన్, మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. అందులో ఇదొకటి వచ్చేసి రాధాకుండ్ అండ్ శ్యామ్కుండ్ పక్కనే ఉంటాయి. సో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. అక్కడ సీ హౌ బ్యూటిఫుల్, లైక్ మంచిగా పెయింట్స్ వేస్తున్నారు. అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ లొకేషన్లో. అయితే రాధాకుండ్ దగ్గర మనం దీపం పెట్టి కూడా లైక్ ఒక ఆఫరింగ్ లాగా చేయొచ్చు అండ్ లైక్ ఆ వాటర్లో వదిలేయచ్చు. సో అది జరిగింది ఇక్కడైతే. सर्व पाप सर्व दोष सर्व व्याधाम सर्व कष्ट हरो हरि. नमो ब्रह्मदेवाय कृष्णाय गोविंदाय न पापोहम पाप कर्म सर्व पाप सर्व दोष सर्व व्याधाम हरो. खुश रहो, खूब पढ़ो, अच्छी नौकरी लगे, कृष्ण भक्ति हो, राधा भक्ति हो. హిస్ పర్టికులర్ బ్లెస్సింగ్స్ వర్ సో మచ్ టు అస్. చాలా మంచిగా అనిపించింది. అలా మేము బృందావన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా 4 తర్వాతే ఓపెన్ అవుతున్నాయి. సో ఆ మధ్యలో అదంతా కవర్ చేసుకొని లంచ్ చేసుకొని వచ్చి కొంచెం సేపు అలా వెయిట్ చేసి అండ్ దెన్ వీ వెంట్ టు దిస్ వైష్ణవ్ దేవి టెంపుల్ ఇన్ బృందావన్ ఓన్లీ. దిస్ ఇస్ ఆనెస్ట్లీ సచ్ అ బ్యూటిఫుల్ టెంపుల్ గైస్. ఎంత బాగుందంటే చూడండి మీరే లోపల. కానీ సీ హౌ ఇట్ వాజ్ లైక్, నాకు వర్డ్స్ లేవు, నాకు హార్ట్కి అంత మంచిగా అనిపించింది ఇక్కడ అమ్మవారిని చూసేసరికి. ఇట్ వాజ్ సో నైస్, షీఈస్ సో ప్రెటీ ఆనెస్ట్లీ. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడ ఐడల్స్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతమంది పీపుల్ ఉన్నా కూడా క్లమ్జీగా క్రౌడెడ్ ఉన్నారు. బట్ మాకు అంత ఫీల్ కూడా అనిపించలేదు బికాజ్ స్పేషియస్గా ఉందో మరేమో తెలియదు, ఆర్ ఎల్స్ కుడ్ బి ద వైబ్ ఆల్సో. ఇక్కడ ఆ టెంపుల్ చుట్టూ కూడా మొత్తము మనకి లైక్ మన పాపులర్ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో, లైక్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, మనకి ఉడిపి కృష్ణుడు కావచ్చు, ఇలా మెయిన్ అన్నీ ఫుల్ టెంపుల్ చుట్టూ కూడా ఇలాగ మనకి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఆ వర్క్ కానీ అదంతా ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. చూడండి, మీరే చూడండి. అంత క్లియర్గా ఉండకపోవచ్చు బట్ స్టిల్ ఐ హ్యావ్ సో మచ్ టు షో యూ. ఇంకా కూడా చాలా ఉన్నాయి ఈ ఓన్లీ మన వైష్ణవ దేవి టెంపుల్కి రిలేటెడ్ అయితే. సో గాయస్, అక్కడ నుంచి యాక్చువల్లీ బయటికి వచ్చే టైంలో ఒక కేవ్ అని ఉంది. మేము ఏముంటుందిలే గుహలా ఉంది, అందరూ దాని ముందు స్కూల్ పిల్లలు ఎవరు వెళ్తున్నారు, ఎవరికి వెళ్ళాలా వద్దా అని. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ యాక్చువల్లీ వెంట్ ఇన్సైడ్. చూడండి ఇక్కడ అమ్మవార్లు ఎంత బాగున్నారంటే, నేనైతే ఒకటి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుందాం అనిపించింది. అంత బ్యూటిఫుల్గా, అంత ప్రశాంతంగా, అంతా లైక్ నిజంగా మన ముందు ఒక అమ్మవారు నుంచున్నారు, ఒక అమ్మవారు లైక్ ప్రెజెన్స్ ఉంది అన్నట్టే అనిపించింది. లైక్ ఐ క్యాంట్ ప్రేజ్ దెమ్ ఇనఫ్ అనమాట. వాళ్ళ వర్క్ కానీ ఆ ఆర్ట్ చేసిన వాళ్ళైతే వెరీ ఇంప్రెసివ్.
ఇట్ వాజ్ సో గుడ్. నాకైతే చాలా నచ్చింది. సో ఇలా లోపలికి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఇలా చాలా ఉన్నాయి. ఇదైతే మిస్ అవ్వకండి ఇఫ్ యూర్ గోయింగ్ దేర్. And there we go, the most awaited place, ప్రేమ్ మందిర్ ఇన్ బృందావన్. చూడండి, నాకు ఇప్పుడు చెప్తున్నాను కూడా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఐఎమ్ స్టిల్ గెటింగ్ దోస్ గూస్ బంప్స్. ఎంత మంచిగా అనిపించిందంటే ఐఎమ్ వీఆర్ ఫైనల్లీ హియర్. ప్రేమ్ మందిర్. సో మొత్తానికైతే 55 ఎకర్స్ ప్లేస్లో మొత్తం మన ప్రేమ్ మందిర్ అయితే బిల్డ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రాధాకృష్ణ ఉంటారు, అండ్ సెకండ్ ఫ్లోర్లో సేమ్ ప్రేమ్ మందిర్లో సెకండ్ ఫ్లోర్లో సీతారాములు ఉంటారు. అండ్ గైస్, డూ యూ బిలీవ్ దిస్? లైక్ జాన్ 2001లో స్టార్ట్ చేశారంట ప్రేమ్ మందిర్ని కట్టడం. ఫిబ్రవరి 2012 అంటే 2012 ఫిబ్రవరికి అది పూర్తయిందంట. ఇమాజిన్ 12 years ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్. ఎంత డీటెయిలింగ్ ఉందంటే ఐ కుడెంట్ టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ ద మందిర్. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా డీటెయిలింగ్. ఐ వాజ్ లైక్, ఇంత మంచిగా ఎంత బాగా చేశారు అని చెప్పి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్లో అసలు వెళ్ళబుద్దే కావలేదు. టెంపుల్ నుంచి బయటికి చాలాసేపు అక్కడే కూర్చున్నాము, అలాగా టైంపాస్ చేస్తూ లైక్ తిరుగుతూ అక్కడక్కడే. ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పి చూస్తూ, మీరు కూడా చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. లైక్ లుక్ ఎట్ ద డీటెయిలింగ్. అండ్ లక్కీలీ ఈవినింగ్ అయిపోయింది, తర్వాత లైట్స్ ఆన్ చేశారు. ఇంకా లైట్స్ ఆన్ చేస్తే ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్ నా వర్డ్స్లో అక్కడ ఉన్నప్పుడు ఆ ఫీల్ కానీ, లైక్ మన కళ్ళ ముందే అక్కడ లైట్స్ వెలుగుతుంటే ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఆల్ ఐ పర్సనలీ హ్యాడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. లైక్ కలర్స్ వర్ చేంజింగ్. నెక్స్ట్ వచ్చి బ్లూ వచ్చింది, తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ కలర్స్ ఇట్ వాస్ హ్యావింగ్. చాలా మంచిగా అనిపించింది. లోపల చాలామంది వీడియో తీస్తున్నారు, బట్ అక్కడ తీయొద్దని అయితే చెప్తున్నారు. సో అల్టిమేట్లీ ఐ డోంట్ ఫీల్ లైక్ రికార్డింగ్ ద వీడియో, రెస్పెక్టింగ్ ద రూల్స్ ఓవర్ దేర్. అండ్ ఆ ప్లేస్ నుంచి అయితే అస్సలు వచ్చేసేయాలి అనిపించలేదు. కానీ వాట్ కెన్ వీ డూ? సో ఇది వచ్చేసి అక్కడ పక్కన మన ప్రేమ్ మందిర్ నుంచి నెక్స్ట్ ఇస్కాన్ మందిర్కి వెళ్ళే గ్యాప్లో నడుచుకుంటూ వెళ్ళాలి. సో వెళ్తున్నప్పుడు అక్కడ క్యూట్గా అందరూ అలా మంచిగా భక్తితో పరవశం అయిపోయి అలా డాన్స్లో అలా ఎంత మంచిగా అనిపించిందో ఆ మ్యూజిక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా గైస్ చాలామంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు ట్రీ దగ్గర డాన్స్ వేస్తున్నారు. చూడండి, ఇట్ వాజ్ సో నైస్ అనమాట. ఆ మూమెంట్లో అక్కడ ఉండడం ఐ ఆల్సో ఫెల్ లైక్ జస్ట్ గోయింగ్ అండ్ డాన్సింగ్. ఆనెస్ట్గా మీరు ఎప్పుడన్నా అట్లా ట్రై చేయండి. ఫుల్ మీరు అంటే మనంతకు మనం అంత భక్తి వస్తే దట్ ఈస్ రియలీ గ్రేట్. ఇఫ్ వీ డోంట్ గెట్ దట్ భక్తి అండ్ ఆల్, జస్ట్ టర్న్ ఆన్ ద మ్యూజిక్ అండ్ డాన్స్ యాజ్ ఇఫ్ నో వన్ ఈజ్ సీయింగ్ యూ. యుల్ ఫీల్ సో రిలాక్స్డ్. అండ్ ఆ బాడీలో వచ్చే మూమెంట్ మన లైఫ్లో కూడా అలా ఎనర్జీస్ని తీసుకొస్తుంది అనమాట, లైక్ గుడ్ పాజిటివ్ ఎనర్జీస్ని. సో ఇది సెకండ్ డే ఇన్ మథుర. యా, నైట్ అయిపోయింది. ఎందుకంటే మేము యాక్చువల్లీ మార్నింగ్ టైము మాకు మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. మేము ఇంకా ఆ కన్ఫ్యూజన్లో చాలాసేపు ఉన్నాము. అండ్ దిస్ వాజ్ లైక్ ఈవినింగ్ అనమాట. మేము ఈవినింగ్ స్టార్ట్ అయితే కొంచెం దూరంగా తీసుకున్నాము. మా హోటల్ వచ్చేసి అంటే బృందావన్కి దగ్గరగా, మథురాకి దగ్గరలో, బట్ ఇట్ కమ్స్ అండర్ మథుర ఓన్లీ. సో మథుర దగ్గర మథుర నుంచి మా హోటల్ నుంచి వి వెంట్ టు దిస్ బోటింగ్ ప్లేస్. దిస్ ఈజ్ యమునా ఘాట్ అనమాట. అక్కడ యమునా హారతి కోసం మేము యాక్చువల్లీ వెళ్ళాము. ఎన్ని మంకీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. వి వర్ స్కేర్డ్, ఎందుకంటే మా బోట్లో కూడా యాక్చువల్లీ ఉండిపోయింది. వి వర్ లైక్, అన్న ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి చెప్తే ఈ సమ్ము మేనేజ్డ్ అది బయటకు తీయడానికి. అండ్ దెన్ we were recording because how can we not record ourselves because we are looking so pretty. ఆ తర్వాత యమునా హారతికి బోటింగ్కి
మేము ఆటో దిగిన ప్లేస్ నుంచి చాలా లోపలికి నడవాలి. సో మీరు ఆ ఆటో దిగిన వెంటనే అక్కడ పీపుల్ విల్ బీ ఆస్కింగ్ ఫర్ లాడ్ ఆఫ్ మనీ. 1500 నుంచి ఆయన 600 కూడా వచ్చారు, బట్ వీ డెంట్ టేక్ ఇట్ లక్కీలీ. సో ఈయన వచ్చేసి మాకు మొత్తం అరౌండ్ వీ గేవ్ హిమ్ ఎక్స్ట్రా ఆల్సో విచ్ ఇస్ లైక్ మొత్తం 500లో చాలాసేపు బోటింగ్ చేపించారు. తర్వాత మధ్యలో ఒక టెంపుల్, కృష్ణాస్ టెంపుల్, అక్కడ కూడా ఎంత బాగుందో గైస్, యూ డోంట్ మిస్ ఇట్. ద టెంపుల్, ద కృష్ణాస్ టెంపుల్ ఓవర్ దేర్. అండ్ అక్కడ స్టోరీ కూడా చెప్తున్నారనమాట, అక్కడ కృష్ణుడి స్టోరీ, ఎవ్రీథింగ్, ద హిస్టరీ, ఇట్స్ నాట్ ద స్టోరీ కూడా, ద హిస్టరీ విచ్ వాజ్ లిటరలీ హ్యావింగ్ ప్రూఫ్స్ దట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి. సో అలా ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ హోప్ ఇఫ్ యూర్ గోయింగ్ దేర్ మేక్ ష్యూర్ ద వన్ మీరు బోటింగ్కి తీసుకెళ్ళి ఆయన ఈజ్ హ్యావింగ్ దాట్ నాలెడ్జ్ అండ్ ఈజ్ విల్లింగ్ టు ఎక్స్ప్రెస్, అదంతా మీకు एक्सप्लेन చేయటము. भगवान कृष्ण का जन्म हुआ बाजे जी टोकरी में लेके यहीं पर आए थे। यहाँ से जन्म स्थान आने जाने का सीधा रास्ता है, तो यहीं से यमुना मैया को ऐसे पार करके गोकुल लेके गए। सामने जो आप देख रहे हैं वो गांव है, वो गोकुल गांव है। भगवान कृष्ण गाय चराते थे और उस भूमि को सामने बृहदवन कहते हैं, क्षेत्र गोकुल है। ये दोनों विधानसभा अलग अलग बटी हुई है, इधर का विधायक अलग होता है, वहाँ का अलग होता है। तो इसी यमुना जी को पास लगे पार करके गए थे। भगवान ने इन्हीं के चरण स्पर्श किया। यमुना जी ने भगवान को सबसे पहले पहचाना। ये वास्तविक घाट है। ये जो देख रहे हैं ये संत घाट है। ये पहले मस्जिद था। यहाँ मुस्लिम गाय काटते थे, मछलियाँ पकड़ते थे, उनको मार कूट के भगा दिया और मस्जिद का मंदिर बना दिया। उसी में मस्जिद में स्थापना कर दी है शिव जी, हनुमान जी के नीचे शिव जी विराजमान है और ऊपर हनुमान बाबा। उसकी जो घूमट है पहले हरी थी, अब ऑरेंज है। अब साधु संत रहते। సో దిస్ ఇస్ ద కృష్ణాస్ టెంపుల్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఇందాక కంపల్సరీ వెళ్ళండి అని చెప్పి. అండ్ లోపల కూడా వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్ గైస్, బట్ ఐ వాంటెడ్ టు టేక్ ఏ వీడియో, బట్ దెన్ ఐ ఎండెడ్ అప్ నాట్ టేకింగ్ ఇట్. ఆ తర్వాత బయటకు వచ్చాక చిన్న స్నాక్స్ లాగా అక్కడే ఉంది. వీ హ్యాడ్ ఇట్, ఇట్ వాజ్ గుడ్ టేస్ట్ అనమాట. సో కృష్ణుడి టెంపుల్కి వెళ్ళే దారిలో అక్కడ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హనుమాన్, అంటే హనుమంతుల వారే బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. అక్కడ భజన జరుగుతుంది. అండ్ దేర్ యు గో ద ప్రాపర్ యమునా హారతి. సో అక్కడ లేజర్ వేస్తున్నారు కదా, అంటే డైరెక్ట్గా ముందు ఎవ్వరు ఉండకూడదు అని చెప్పనమాట. అటు ఇటు బోట్స్ నుంచి అక్కడ నుంచొని చూడొచ్చు, కానీ డైరెక్ట్గా ఆరతి ఇచ్చే ఎదురుగా రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ మాత్రం ఏ బోట్స్ని ఆపనివ్వలేదు. అండ్ అక్కడ ఎక్కడ పాస్ కూడా అవ్వలేదు. అప్పుడు బోట్స్ ఎవరు మూవ్ కూడా చేయలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక్కడ వరకు, అంటే హారతి వరకు, డోంట్ వరీ. సో అక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది ఒక ఆయన నాకు తెలియదు ఆయన మంకీని పెంచుకుంటున్నారేమో. ఇట్ వాజ్ సో క్యూట్ చూడటానికి అయితే. సో దాని తర్వాత గెస్ వేర్ వి వెంట్. శ్రీకృష్ణ జన్మభూమి గాయస్. అంటే మనకి కృష్ణుడు జైల్లో పుట్టారు కదా. సో ఆ జైలు ఏదైతే ఉందో ఆ ప్లేస్ని వి లిటరలీ సా. లోపలికైతే మొబైల్స్, కెమెరాస్, ఎలక్ట్రానిక్స్ ఆర్ నాట్ అలౌడ్. సో జైల్లో అది చూసేసిన తర్వాత పక్కనే రాధాకృష్ణ టెంపుల్ ఉంది లోపలనే. సో ఆ తర్వాత లోపల అయితే
మేము మిస్ అయిపోతాం అనుకున్నాం, ఎందుకంటే అక్కడ నుంచి ట్రావెలింగే చాలా టైం పట్టింది మొత్తం, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రాఫిక్ కానీ. అండ్ మేము అక్కడ లోపల ఆ చిన్న రోడ్ కదా, రోడ్ నుంచి బయటికి రావడానికి చాలా పట్టింది. అండ్ దెన్ కరెక్ట్గా లాస్ట్ హారతి ఇచ్చే టైంకి వెళ్ళాం గైస్. ఎంత బ్యూటిఫుల్ అంటే వీ ఫెల్ట్ సో బ్లెస్డ్, సో లక్కీ. ఎంత మంచిగా దర్శనం అయిందంటే వీవర్ లైక్ సో హ్యాపీ. ఇంకా చాలు మనకి, వీవర్ సో సో సాటిస్ఫైడ్ అనమాట ఆ లాస్ట్కి దర్శనం అంటే ఇంకా క్లోజింగ్ టైంకి ఫైనల్గా దొరికింది అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము ఆగ్రా వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ అస్ రీచింగ్ ఆగ్రా. మా ఆగ్రాలో స్టే వచ్చేసి ఇదనమాట, ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ దీని పైనది బుక్ చేసుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకొక డేకి ఎక్స్టెండ్ చేసుకున్నారు. కుడ్ యూ ప్లీజ్ అడ్జస్ట్ ఒక రోజు ఇక్కడ అండ్ ఒక రోజు అక్కడ అనేసరికి వీవర్ లైక్ ఓకే దట్స్ ఫైన్ అని. ఇది మా స్టేలో అక్కడే ఒక చిన్న ఇట్ వాజ్ హౌస్ అనమాట, అలా అనిపించింది మాకు. రూమ్స్ ఉన్నాయి మొత్తం అయితే. ఇట్ వాజ్ గుడ్. ఇదంతా అక్కడ ఫుడ్ తినొచ్చు కూర్చొని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్లాన్స్ అయితే నాకు మంచిగా అనిపించాయి. అండ్ దెన్ గెస్ వాట్, వీ గాట్ రెడీ అండ్ వీ వెంట్ టు తాజ్ మహల్ ఆ రోజు ఈవినింగ్ అయితే. సో దిస్ ఈజ్ అస్ గోయింగ్ ఇన్ ఆటో to visit Taj Mahal. This is honestly totally unexpected guys. మథురాలో డే 2కి, బర్సానా నెక్స్ట్ డే మాకు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. బట్ ఏమైందంటే అనుకోకుండా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు మాది. వెయిటింగ్ లిస్ట్ 2-3లో ఉన్నాయి. దట్స్ వాట్ ఐ ఫీల్. లక్ బ్యాడ్ లక్ అనడం కంటే మేబీ ఇట్ వాజ్ రిటర్న్ ఫర్ అస్ టు గో అండ్ సీ తాజ్ మహల్ అని చెప్పి ఆగ్రాలో. And definitely we took a guide for us. Taj Mahal is historical place and guide lekunda we would know nothing అని. మా గైడ్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండే, చాలా హెల్పింగ్ ఉండే. పిక్చర్స్ కూడా కొంచెం దిగాము, కొన్ని ఫన్నీగా ఉన్నాయి, కొన్ని బాగానే వచ్చాయి. సో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దట్ ద బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్ అని చెప్పి. బట్ ఇంకా వేరే ప్లేసెస్ అయితే ఏం కవర్ చేయలేదు ఆగ్రాలో. వీ ఓన్లీ వెంట్ టు తాజ్ మహల్. అండ్ మళ్ళీ ఆ తాజ్ మహల్లో ఉన్నప్పుడే మా ట్రైన్ టికెట్స్ నాదైతే కన్ఫర్మ్ అయిపోయింది, బట్ సరోజ్ది అవ్వలేదు. వీఆర్ లైక్ ఏదో ఒకటి నేను ఎక్కేస్తాను నీతో. వీఆర్ హ్యావింగ్ సమ్ ఫనీ టాక్స్. అండ్ దెన్ లక్కీలీ తనది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. గాట్ స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో అంతే ఇంకా సీ ద బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్. అండ్ ఆగ్రాపేట్ గైస్, ఆగ్రాపేట్ స్వీట్ తీసుకున్నాను. ఐ లవ్డ్ ఇట్, చాలా మంచిగా అనిపించింది. సో గాయస్ 2 టికెట్స్లో ఒక టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ సో ఇప్పుడు మాకు కుల్లడ్ ఛాయ్ మిస్ అయిపోతామేమో అని చెప్పి రిటర్న్ వెళ్తూ కూడా ఇక్కడ ఛాయ్ దగ్గర ఆగి మా ఆటో అక్కడ వెయిట్ చేస్తుంటే ఆగి ఛాయ్ తాగి వెళ్దామని, బికాజ్ వీ డోంట్ వాంట్ గో ఇన్ కంప్లీట్. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చూడ. ఇట్స్ యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్స్. ఇంటికి వెళ్తున్నామని హ్యాపీనెస్ ఉంది, ఎట్ ద సేమ్ టైమ్ సాడ్గా కూడా ఉంది. ఆనెస్ట్గా చాలా బాధగా కూడా ఉంది. యా, ఫర్ ద లాస్ట్ టైం కుల్లడ్ ఛాయ్, మేబీ ఫర్ ద లాస్ట్ టైం. ఇంకొకసారి మేము వెళ్ళేలోపు ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటే మేబీ వీల్ హ్యావ్ ఇట్ ఆర్ మే నాట్ బి. సో ఆఫీషియల్గా అయితే ఇది లాస్ట్ ఛాయ్. ఆగ్రా ఇట్ ఈస్, తాజ్ మహల్ ఇట్ ఈస్. ఓకే, తాజ్ మహల్. ఓ యా, యాక్చువల్లీ నా కళ్ళలో వాటర్ వచ్చాయి లైట్గా. నీ కళ్ళు కూడా ఉన్నాయి. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్, బ్యూటిఫుల్ మెమరీస్, సో మెనీ మెమరీస్, ప్రాపర్ ఎక్స్ప్లోరింగ్ మెమరీస్. So that's it for the video guys. Video నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో కమెంట్ యువర్ థాట్స్ అండ్ yeah, stay tuned for more I don't know what kind of videos. మీకు ఏమైనా థాట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను will try to make some challenges or
any kind of videos you would like to